వెల్కమ్ టు ఫైనల్ ఇయర్ కాస్ట్ అకౌంటెన్సీ రెండవ రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం కాస్ట్ అకౌంటింగ్ యొక్క మరొక నిర్వచనం నేర్చుకొని ఇంకొంచెం అవగాహన పెంచుకుందాం. ఈ నిర్వచనం ICMA ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లండన్ వారు చెప్పిన నిర్వచనం. కొంచెం విశదంగా ఉంటుంది కాబట్టి ఈ నిర్వచనం కూడా నేర్చుకుంటే మంచిది అనిపించింది. ICMA లండన్ వారు, ICMA అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లండన్ వారు చెప్పిన నిర్వచనం, కాస్టింగును, కాస్ట్ అకౌంటింగ్ సూత్రాలను, పద్ధతులను మరియు విధానాలను ఉపయోగిస్తూ వ్యయ నియంత్రణ, లాభదాయకతను కనుక్కోవడం అనే శాస్త్రం, కళ, ఆచరణకు అనువర్తింపజేయడమే కాస్ట్ అకౌంటెన్సీ అని చెప్పారు. అంటే కాస్ట్ అకౌంటెన్సీ అంటే వీళ్ళ దృష్టిలో అంటే ICMA దృష్టిలో అర్థం ఏంటి అంటే ఇది ఒక శాస్త్రం. శాస్త్రం అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు క్లాసులో ఏం చెప్పుకున్నాం? శాస్త్రం అంటే ఒక క్రమబద్ధమైనటువంటి అమరిక కలిగినటువంటి సబ్జెక్ట్ని, ఏ సిస్టమటైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అనుకున్నాం కదా. దానిలో ఏముంటాయి అనుకున్నాం? కొన్ని సూత్రాలు, మెళకువలు, ఆచరణలు, నైపుణ్యాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక క్రమబద్ధీకరించబడినటువంటి నాలెడ్జ్ని శాస్త్రం అంటాం. అదేవిధంగా వీళ్ళ దృష్టిలో, ICMA దృష్టిలో కాస్ట్ అకౌంటింగ్ అనేది ఒక శాస్త్రం. అదేవిధంగా ఇది ఒక కళ అని కూడా అంటున్నారు. కళ అంటే అర్థం ఏంటి? శాస్త్రాన్ని నిజ జీవితంలో అన్వయించి ఫలితాలను రాబట్టడమే కళ. ఇట్స్ అన్ ఆర్ట్ అని చెప్తున్నారు. ఆర్ట్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సైన్స్ ఇన్ ది రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండింగ్ సమ్ సొల్యూషన్స్. అంటే కాస్ట్ అకౌంటెన్సీ అనేది ఒక శాస్త్రము, కళ. ఈ రెండూ కూడా శాస్త్రము, కళ ఇంతకుముందు మాట్లాడుకుంటాం కింది తరగతుల్లో. శాస్త్రము, కళ రెండు ఒకదానికొకటి పోటీ కాదు, ఒకటి ఉంటే రెండోది ఉండదనేవి కాదు. శాస్త్రం ద్వారా కళ అభివృద్ధి చెందుతుంది, కళ ద్వారా శాస్త్రం కూడా అభివృద్ధి చెందుతుంది. సో ఈ రెండూ కూడా ఒకదానికొకటి పరస్పరం సహాయం చేసుకునేవి, కానీ రెండు వ్యతిరేకమైనవి కావు. రెండూ కూడా పరస్పరం ఒకదానికొకటి సహకరించుకుంటాయి, అంతేగాని వ్యతిరేకం కాదు. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పదలుచుకున్నాం ఇక్కడ? ICMA వాళ్ళు ఏం చెప్పారు అంటే కాస్ట్ అకౌంటెన్సీ అనేది ఒక శాస్త్రము, కళ మరియు ఆచరణకు అనువర్తింపజేసేది అని చెప్తున్నారు. ఇంకా ఏముంటాయంటే దీనిలో కాస్ట్ అకౌంటింగ్ సూత్రాలను ఉపయోగించుకుంటారంట. కాస్టింగ్ను, కాస్ట్ అకౌంటింగ్ సూత్రాలను ఉపయోగించుకొని పద్ధతులను, విధానాలను ఉపయోగిస్తూ దీని యొక్క ముఖ్య ఉద్దేశం వ్యయ నియంత్రణ, లాభదాయకతను కనుక్కోవడం. ఇంతకుముందు నిర్వచనంలో ఏం చెప్పుకున్నామంటే మనం వ్యయాలను సేకరించడం, వాటిని క్లాసిఫై చేయడం అని చెప్పుకున్నాం. ఇది కొంచెం ముందుకు వెళ్ళి దీని యొక్క ఉద్దేశం అంటే అకౌంటెన్సీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని చెప్తున్నారంటే వ్యయ నియంత్రణ, లాభదాయకతను కనుక్కోవడం అనే రెండు ముఖ్య ఉద్దేశాలుగా ఉన్నటువంటి శాస్త్రం, కళ అని చెప్తున్నారు. దీనిలో ఏం ఉపయోగిస్తారంట? కాస్టింగ్ను ఉపయోగిస్తారంట. కాస్ట్ అకౌంటింగ్ సూత్రాలను, పద్ధతులను ఉపయోగించడం ద్వారా వ్యయ నియంత్రణ, లాభదాయకతను కనుక్కోవడం ముఖ్య ఉద్దేశాలుగా ఉన్నటువంటి శాస్త్రాన్ని, కళని కాస్ట్ అకౌంటెన్సీ అంటారు అని ICMA లండన్ వారు చెప్పడం జరిగిందనమాట. మళ్ళీ ఒకసారి నిర్వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాస్టింగ్ను, కాస్ట్ అకౌంటింగ్ సూత్రాలను, పద్ధతులను మరియు విధానాలను ఉపయోగిస్తూ వ్యయ నియంత్రణ, లాభదాయకతను కనుక్కోవడం అనే శాస్త్రం, కళ, ఆచరణకు అనువర్తింపజేయడమే కాస్ట్ అకౌంటెన్సీ అనేది ICMA లండన్ వారు చెప్పినటువంటి
నిర్వచనం. ఈ నిర్వచనం ద్వారా ఏం తెలుస్తుంది మనకి? వ్యయ నియంత్రణ లాభదాయకతను కనుక్కోవడానికి ఉద్దేశించినటువంటి శాస్త్రం. దీనిలో కాస్ట్ అకౌంటింగ్ యొక్క సూత్రాలు, పద్ధతులు, విధానాలను ఉపయోగిస్తారు. ఇంకా కాస్టింగ్ను కూడా ఉపయోగించడం జరుగుతుంది అనేది ఓవరాల్గా మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఆ తర్వాత మనం మాట్లాడాల్సింది మొన్నటి క్లాసులో చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం గుర్తుందా? అంటే వ్యయగణక శాస్త్రం అనేది ఆర్థిక గణక శాస్త్రం యొక్క పరిమితుల వలన ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం. కాస్ట్ అకౌంటింగ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బికాజ్ ఆఫ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అకౌంటింగ్. అంటే ఆర్థిక గణక శాస్త్రం యొక్క పరిమితులు. అంటే ఆర్థిక శాస్త్రం ఎక్కడైతే సైలెంట్గా ఉంటుందో అక్కడ వ్యయగణక శాస్త్రం మాట్లాడుతుంది. కాబట్టి వ్యయగణక శాస్త్రం ఆర్థిక గణక శాస్త్రం యొక్క పరిమితుల వలన ఆవిర్భవించింది. అలాంటప్పుడు ఆర్థిక గణక శాస్త్రానికి వ్యయగణక శాస్త్రానికి కొన్ని తేడాలు ఉన్నాయి కదా, ఆ తేడాల గురించి ఈరోజు చర్చిద్దాం. మొట్టమొదటి తేడా ఉద్దేశానికి సంబంధించి తేడా ఉంది ఫైనాన్షియల్ అకౌంటింగ్కి, కాస్ట్ అకౌంటింగ్కి. ఉద్దేశంలో ఏం తేడా ఉంది అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది యజమానులకు బయటి ఏజెన్సీలకు సమర్పించడం కోసం ఆర్థిక పట్టీలను తయారు చేయిస్తాం అన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఏం తయారు చేస్తారు? లాభ నష్టాల ఖాతా, ఆస్తిపూల పట్టీలను తయారు చేసి ఎవరెవరికి ఇస్తారంటే యజమానులకి, బయట ఏజెన్సీలకు ఇస్తారు. కానీ కాస్ట్ అకౌంటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మేనేజ్మెంట్ వారికి సవిస్తరమైన వ్యయ సమాచారాన్ని అందించడమే కాస్ట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుంది? ఇట్ ఈజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్, నాట్ ఫర్ గివింగ్ ఎనీ అదర్స్ అవుట్సైడర్స్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏమో యజమానులకు, బయటి వాళ్ళకి సంస్థ యొక్క పనితీరును తెలియజేయడం కోసం తయారు చేసేదేమో ఫైనాన్షియల్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ ఏమో మేనేజ్మెంట్కి మాత్రమే సమాచారాన్ని, నిర్ణయాలు తీసుకోవడానికి సమాచారాన్ని అందించేటువంటి ఉద్దేశం కలిగినటువంటి శాస్త్రం. ఓకే, తర్వాత రెండవ తేడా వ్యవహారాల పరిధి. వ్యవహారాల పరిధి అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క వ్యవహారాల పరిధి, కాస్ట్ అకౌంటింగ్ యొక్క వ్యవహారాల పరిధిలో తేడా ఉంది. అంటే వ్యవహారాల పరిధిలో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏం చెప్తుంది అంటే మొత్తం వ్యాపారానికి చెందిన వివిధ వాణిజ్య వ్యవహారాలను లెక్కలోకి తీసుకుంటుంది. అంటే ఒక సంవత్సర కాలంలో అన్ని రకాల వస్తువులను, అన్ని రకాల సేవలను అందించడం ద్వారా మొత్తం మీద వ్యాపారానికి సంబంధించి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అనేది అన్ని వ్యవహారాలను లెక్కలోకి తీసుకొని చేయడం జరుగుతుందన్నమాట. మరి కాస్ట్ అకౌంటింగ్ యొక్క వ్యవహారాల పరిధి ఏంటి అంటే వస్తువులు, సేవలు, ఉత్పత్తి, అమ్మకాలకు చెందిన వ్యవహారాలపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. అంటే ఒక్కొక్క వస్తువు మీద ఎంత ఖర్చు అయింది, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత లాభం ఉంది, అంటే విడివిడిగా ఒక్కొక్క వస్తువు మీద వచ్చినటువంటి లాభాలను గురించి చర్చిస్తుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏమో అన్ని వ్యాపార వ్యవహారాలను లెక్కలోకి తీసుకుంటుంది. కానీ కాస్ట్ అకౌంటింగ్ అట్లా కాకుండా ప్రతి వస్తువు లేదా ప్రతి సేవ యొక్క ఖర్చు ఎంత, లాభం ఎంత, ఆదాయం ఎంత అనే విషయాలను విశ్లేషిస్తుందన్నమాట. ఆ తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్కి, కాస్ట్ అకౌంటింగ్కి తర్వాత తేడా ఏంటంటే వ్యయ విశ్లేషణ. వ్యయాలను విశ్లేషిస్తుందా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే? చేయదు. అంటే వివిధ విభాగాలకి, వివిధ విధులకి అంశాల వారీగా వ్యయ విశ్లేషణ చేయదు ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఆర్థిక గణక శాస్త్రం వ్యయాల విశ్లేషణ గురించి పట్టించుకోదు. కానీ కాస్ట్ అకౌంటింగ్ ఏంటి? దాని ఉద్దేశమే వ్యయాలను లెక్కించడం కదా. వివిధ విభాగాలకు, వివిధ విధులకు అంశాల వారీగా వ్యయాలను రికార్డు చేసి విశ్లేషణ జరుగుతుంది. తర్వాత తేడా, నాలుగవ తేడా మెటీరియల్స్ నియంత్రణకు సంబంధించి వ్యయగణక శాస్త్రానికి, ఆర్థిక గణక శాస్త్రానికి తేడా ఉంది. ఆర్థిక గణక శాస్త్రం మెటీరియల్స్ వాడకంలోని అసమాధ్యాలను, వృధాలను వెల్లడి చేయదు. అంటే వేస్టేజ్ గురించి అసలు మాట్లాడదు, అసమాధ్యాల గురించి అసలు చర్చించదు ఫైనాన్షియల్ అకౌంటింగ్. కానీ
కాస్ట్ అకౌంటింగ్ ఏం తెలియజేస్తుందంటే మెటీరియల్స్ కొనుగోళ్లు, నిల్వ చేయడం, జారీ చేయడం, పటిష్టమైన నియంత్రణను అమలు చేయడానికి కాస్ట్ అకౌంటింగ్ ఉపయోగపడుతుంది. ముందు తెలుసుకుంటాం. కాస్ట్ అకౌంటింగ్లో మెటీరియల్స్ ఎలా కొనాలి, ఎంత కొనాలి, ఎలా నిల్వ చేయాలి, ఎంతెంత జారీ చేయాలి, ఎలా జారీ చేయాలి, నిల్వ ఎంత ఉంటుంది అనేది మెటీరియల్స్ అనే ఒక చాప్టర్ ఉంది, అక్కడ మాట్లాడతాం అన్నమాట. అంటే కాస్ట్ అకౌంటింగు మెటీరియల్స్ నియంత్రణ గురించి చాలా పట్టించుకుంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగు మెటీరియల్స్ వృధా గురించి కానీ అసమర్థ్యాల గురించి కానీ అసలు చర్చించదు. తర్వాత తేడా, 5వ తేడా శ్రామిక వ్యయ నియంత్రణ. శ్రామిక వ్యయ నియంత్రణకు సంబంధించి ఫైనాన్షియల్ అకౌంటింగ్కి కాస్ట్ అకౌంటింగ్కి తేడాలు ఉన్నాయి. అంటే శ్రామిక వ్యయ నియంత్రణ గురించి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అసలు ఏమీ మాట్లాడదు, కానీ కాస్ట్ అకౌంటింగ్ మాత్రం శ్రామిక వ్యయాన్ని గురించి, శ్రామిక వ్యయ నియంత్రణ గురించి మాట్లాడుతుంది. ఏ రూపంలో మాట్లాడుతుందంటే శ్రామిక సమయాన్ని చూపే రికార్డులు ఉంటాయి కాస్ట్ అకౌంటింగ్లో. తర్వాత వేతన పట్టీలు, వృధా సమయాన్ని, ఇలాంటి వాటిని తెలియజేస్తుంది. జాబ్ల వారీగా తెలియజేస్తుంది. ఒక్కొక్క పనికి ఎంత ఖర్చు అయింది, ఒక్కొక్క శ్రామికుడు ఎంతకాలం పనిచేశాడు, ఎంత వేతనం చెల్లించాలి, దీనికి సంబంధించి కూడా లేబర్ అనే ఒక చాప్టర్ ఉంది, దానిలో వివరంగా మాట్లాడతాం. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ శ్రామిక వ్యయ నియంత్రణ గురించి అసలు చర్చించదు. ప్రోత్సాహకాల గురించి కానీ, కార్మికుల సామర్థ్యం గురించి కానీ, వృధా సమయం కానీ, ఇట్లాంటి వాటి గురించి చర్చించదు. కానీ కాస్ట్ అకౌంటింగ్ మాత్రం ఇలాంటి వాటన్నిటి గురించి చర్చిస్తుంది. శ్రామిక వ్యయానికి సంబంధించిన రికార్డులు, వేతన పట్టీలు, వృధా సమయం, ఇట్లాంటి వాటన్నిటిని గురించి చర్చిస్తుంది. తర్వాత తేడా ఫైనాన్షియల్ అకౌంటింగ్కి కాస్ట్ అకౌంటింగ్ తర్వాత తేడా, 6వ తేడా శాసనాత్మక ఆపేక్షితాలు. శాసనాత్మక ఆపేక్షితాలు అంటే అర్థం ఏంటి అంటే శాసనం ద్వారా, అంటే చట్టం ప్రకారం ఏమి అవసరము, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అవసరమా, కాస్ట్ అకౌంటింగ్ అవసరమా అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది చట్ట ప్రకారం ప్రతి సంవత్సరం ఆదాయం పన్ను వాళ్ళకు చూపించడానికి, పన్ను చెల్లించడానికి ఆర్థిక గణక శాస్త్రం తప్పనిసరిగా లాభ నష్టాల ఖాతా, ఆస్తుల బట్టి తయారు చేయాలి కంపెనీల చట్టం ప్రకారం. చెయ్యకపోతే ప్రభుత్వం లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, కార్పొరేట్ ట్యాక్స్ డిపార్ట్మెంటు చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది చట్టం దృష్ట్యా తప్పనిసరిగా చేయాలి. ఏం చేయాలి అంటే పన్ను చెల్లించాలి కాబట్టి, ఎంత పన్ను చెల్లించాలో చెప్పాలి కాబట్టి లాభ నష్టాల ఖాతా, ఆస్తుల బట్టి తప్పనిసరిగా తయారు చేయాలి. మరి కాస్ట్ అకౌంటింగ్లోనో ఖాతాల నిర్వహణకు నిర్బంధం చేసిన సందర్భాల్లో మినహా ఇతర సందర్భాల్లో వీటి నిర్వహణ ఖచ్చితం కాదు. అంటే కొన్ని సంస్థలకు మాత్రమే కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్సు నిర్వహించమని నిబంధన ఉంటుంది. అట్లాంటి నిబంధన ఉన్న సందర్భంలో తప్ప మిగతా సందర్భాల్లో కాస్టింగ్ రికార్డులు అవసరం లేదు. తర్వాతి తేడా రిపోర్టుల కాల పరిమితి. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిపోర్ట్సు, కాస్ట్ అకౌంటింగ్ రిపోర్ట్స్కి కాల పరిమితిలో ఏమైనా తేడా ఉందా? తప్పనిసరిగా ఉంది. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ముగింపు లెక్కలు ప్రతి సంవత్సరం చివరన తయారు చేస్తారు. సంవత్సరం చివరిలో మాత్రమే వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తులటిగా తయారు చేస్తారు. కానీ వ్యయ సమాచారాన్ని కంటిన్యూస్గా ప్రతిరోజు లేదా ప్రతి వారం, ప్రతి నెల రిపోర్ట్లు సమర్పించవలసి ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొంత ఫైనాన్షియల్ అకౌంటింగ్లో కూడా తేడాలు వచ్చినాయి. ప్రతి కంపెనీ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా లాభ నష్టాల ఖాతా, ఎంత లాభం సంపాదించింది తెలియాల్సి, అంటే ఏ కంపెనీలు అయితే స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకుంటాయో ఆ కంపెనీలు తప్పనిసరిగా సెబీ నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకి క్వార్టర్లీ రిపోర్ట్స్ ఇవ్వాలి. లాభం సంపాదించిందా లేదా నష్టపోయారా అనే విషయం తప్పనిసరిగా సెబీకి చెప్పాలి. సెబీ అంటే తెలుసు కదా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.
అదేవిధంగా స్టాక్ ఎక్స్చేంజీలకు కూడా తెలియజేయాలి. ప్రతి కంపెనీ వాళ్ళ యొక్క వ్యాపార వ్యవహారాల యొక్క రిపోర్టును స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేయాలి, సెబీకి తెలియజేయాలి. ఇంతకుముందు అది లేదు. అందుకనే దీనిలో తేడాలు ఏం మాట్లాడుకుంటున్నామంటే కాస్ట్ అకౌంటింగ్కి రిపోర్ట్లు నిరవధికంగా సమర్పించాలి, రోజు లేదా వారం లేదా నెలకు ఒకసారి. కానీ ఫైనాన్షియల్ అకౌంట్స్ మాత్రం సంవత్సరానికి ఒకసారి తయారు చేస్తామని చెప్పుకున్నాం. ఓకే. తర్వాత తేడా 8వ తేడా అకౌంటింగ్ స్వభావం. అకౌంటింగ్ స్వభావం అంటే కాస్ట్ అకౌంటింగ్కి ఫైనాన్షియల్ అకౌంటింగ్కి స్వభావ రీత్యా తేడా ఉంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎప్పుడూ కూడా చారిత్రకమైన వ్యయాలకు చెందింది. అంటే చారిత్రక వ్యయాలు అంటే అర్థం ఏంటి? ఖర్చు పెట్టిన దాన్ని, అంటే నిన్న ఖర్చు పెట్టిన దాన్ని లేదా మొన్న ఖర్చు పెట్టిన దాన్ని, నెల క్రితం ఖర్చు పెట్టిన దాన్ని రికార్డు చేస్తాం. చారిత్రక వ్యయం అంటే అది. అంటే ఖర్చు పెట్టిన తర్వాత మాత్రమే నమోదు చేయడం జరుగుతుంది. మరి కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుంది? వ్యయ గణక శాస్త్రం ఇది చారిత్రక వ్యయాలనే కాక పూర్వ నిర్ధాత వ్యయాలను కూడా లెక్కలోకి తీసుకుంటుంది. భవిష్యత్ కార్యకలాపాలను ప్రణాళికల ద్వారా అమలు చేస్తుందన్నమాట. అంటే ప్రణాళికలు వేయడం కూడా కాస్ట్ అకౌంటింగ్లో ఒక భాగం. చారిత్రక వ్యయాలు మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే ప్రణాళికలు తయారు చేయడం కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది పూర్తిగా చారిత్రకమైన వ్యయాలకు సంబంధించింది కాదు. ఏదది? వ్యయ గణక శాస్త్రం. ఆర్థిక గణక శాస్త్రమేమో పూర్తిగా చారిత్రక వ్యయాలకు సంబంధించింది. అది తేడా అన్నమాట. తర్వాతది 9వ తేడా నియంత్రణకు సంబంధించి తేడా ఉంది. ఆర్థిక గణక శాస్త్రం వ్యవహారాల నమోదుకే ప్రాధాన్యత ఇస్తుంది, కానీ నియంత్రణకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వదు. అంటే వ్యయ నియంత్రణకి ఏమి ప్రాధాన్యత ఇవ్వదు. కానీ వ్యయ గణక శాస్త్రం కొన్ని కాస్టింగ్ టెక్నిక్స్ ద్వారా వ్యయ నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తుంది. అంటే ప్రామాణిక కాస్టింగ్ ద్వారా, బడ్జెటరీ కంట్రోల్ ద్వారా, సివిపి టెక్నిక్ అని మొన్న మాట్లాడుకున్నాం. కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అంటే ఒక వస్తువు యొక్క పరిమాణానికి లాభానికి వ్యయానికి ఏమైనా సంబంధం ఉందా అనే టెక్నిక్ గురించి కూడా మొన్న మాట్లాడుకున్నాం. అంటే కాస్టింగ్ టెక్నిక్ల ద్వారా నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తాం వ్యయ గణక శాస్త్రంలో. మరి ఆర్థిక గణక శాస్త్రంలో అట్లాంటి నియంత్రణకి ఏమాత్రం ప్రాధాన్యం లేదు. చివరిది మనం మాట్లాడుకునే వాటిలో చివరిది 10వ తేడా. ఆర్థిక గణక శాస్త్రానికి వ్యయ గణక శాస్త్రానికి 10వ తేడా ధరల విధానం. ఆర్థిక గణక శాస్త్రం వస్తు సేవల ధరల నిర్ణయానికి కావలసిన విధానానికి సంబంధించిన ఏం సమాచారం అందించదు. అంటే వస్తు సేవల ధరల విధానాన్ని నిర్ణయించడానికి కావాల్సిన సమాచారం ఆర్థిక గణక శాస్త్రంలో దొరకదు. వ్యయ గణక శాస్త్రంలో అయితే ధరల నిర్ణయానికి, టెండర్ల తయారీకి కావలసిన సమగ్రమైన వ్యయ సమాచారం తెలియజేస్తుంది. వ్యయ గణక శాస్త్రం ఏం తెలియజేస్తుంది? టెండర్ల తయారీకి కావాల్సినటువంటి సమాచారం, ధర నిర్ణయానికి కావాల్సిన సమాచారం. అంటే ఏ వస్తువు యొక్క ధర ఎంత ఉండాలి, ఏ సేవ యొక్క ధర ఎంత ఉండాలి, దానికి వ్యయం ఎంత అవుతుంది, ధర ఎంత ఉంటే బాగుంటుంది అనే సమాచారాన్ని వ్యయ గణక శాస్త్రం అందిస్తుంది. కానీ ధరల విధానం గురించి ఆర్థిక గణక శాస్త్రం అసలు చర్చించదు. ఇవి ఆర్థిక గణక శాస్త్రానికి వ్యయ గణక శాస్త్రానికి ఉన్నటువంటి తేడాలు. ఈరోజు ఏం మాట్లాడుకున్నాం మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఒక నిర్వచనం మాట్లాడుకున్నాం. ICMA లండన్ వారు చెప్పిన నిర్వచనం. ఆ తర్వాత ఆర్థిక గణక శాస్త్రానికి వ్యయ గణక శాస్త్రానికి ఉన్నటువంటి తేడాలను చర్చించాం. ధన్యవాదాలు.